నమస్తే. రుద్రాక్షలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి నేరుగా తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. గురుగారు నమస్తే. ఓం నమ శివాయ. సేపట్లోనే ఒక మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమంలో కథ చెప్పుకొని కార్యక్రమానికి వెళ్దాం. ఒక వ్యక్తి దేవుడి కోసం తపస్సు చేస్తున్నాడు, సంపద కావాలని. తపస్సు చేస్తుంటే కొంతకాలానికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలి అని అడిగాడు. నీకేం కావాలి అంటే, నాకు ఈ సంపద కావాలి, పేదవాడిగా ఉన్నాను, ఎదవ జీవితం, ఎప్పుడూ పేదరికమే, ఒక సుఖం లేదు, సంతోషం లేదు, డబ్బుతో ఇవన్నీ వస్తాయి కదా అంటే, సరే నువ్వు కోరుకునే ముందు ఒక చిన్న కండిషన్, నువ్వేం కోరుకో నేను ఇస్తాను, ఎన్నిసార్లు కోరుకో ఇస్తాను, బట్ నువ్వు కోరుకున్నప్పుడు నువ్వేదైతే అడిగావో దానికి రెట్టింపు ఈ ఊరి వాళ్ళందరికీ ఇస్తాను. నీకు ఇస్తాను, బట్ నువ్వేం కోరుకుంటే అది ఇస్తాను, ఎన్నిసార్లు కోరుకుంటే అన్నిసార్లు ఇస్తాను. నువ్వు ఏం కోరుకుంటావో నీకు ఇస్తూ అది రెట్టింపు మీ ఊరి జనానికి ఇస్తాను, ఈ ఊరిలో వాళ్ళకి. నీకు ఇవ్వను అనట్లేదు. అంటే వాళ్ళకి ఎవరికి నాకు ఎందుకు, నాకు ముందు కావాలి అని చెప్పేసి, ఏం కావాలి అంటే, నాకు 10 అంతస్తుల బిల్డింగ్ కావాలి. ఏదో పాకలో, పూరిపాకలో చచ్చిపోతున్నా, అటు తిరగడానికి ఉండదు, ఇటు తిరగడానికి ఉండదు, చలిగాలి, అది ఇది దిక్కుమాలిన జీవితం, 10 అంతస్తుల భవనం, మహారాజులాగా బతకడానికి. తదాస్తు అంటే చూస్తే 10 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఆహా భలే ఉంది, పూరిపాక నుంచి ఇటు వచ్చేసాము అనుకొని ఎదురు చూస్తాడు. మొత్తం ఊరంతా 20 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. రెట్టింపు కదా, దీన్ని కోరుకునేది ఊరు వాళ్ళకి రెట్టింపు. 20 అంతస్తుల బిల్డింగ్లు ఊరి నిండా ఉంటాయి. చూస్తాడు, అరే కష్టపడింది నేను, తపస్సు చేసింది నేను, ప్రత్యక్షమైతే నాకు ఇచ్చిన దానికంటే రెట్టింపు, సరే ఏం చేస్తానులే కానీ అని చెప్పి మళ్ళీ దేవుడి కోసం తపస్సు చేస్తాడు. మళ్ళీ దేవుడు వస్తాడు. దేవుడు వచ్చి, ఈసారి ఏం కావాలంటాడు. ఈసారి ఏం కావాలంటే, ఇల్లు అన్నీ బాగానే ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్కి వాహనాలు ప్రాబ్లం అవుతుంది, నాకు మంచి ఇంపోర్టెడ్ వాహనం అది కావాలి అనగానే తదాస్తు అంటాడు. కళ్ళు తెరిచి చూస్తే దీని దగ్గర వాహనం ఉంది, ప్రతి ఇంటి ముందు 2 ఇంపోర్టెడ్ వాహనాలు ఉన్నాయి, కార్లు, ఖరీదైన కార్లు ప్రతి ఇంటి ముందు. కడుపు మండిపోతుంది, కష్టం నాది, ఫలితం వాళ్ళది, ఇది ఎక్కడ దుర్మార్గం అని చెప్పి అనుకుంటున్నాడు. సరే ఒకరోజు పక్క ఊరి నుంచి ఒక వ్యక్తి వస్తాడు. చూసి, ఏందయ్యా ఈ మ్యాజిక్, ఈ 20 నిన్న లేదు మొన్న లేదు ఏం లేదు, 20 అంతస్తుల బిల్డింగులు, ఈ కార్లు, ఫారిన్ కార్లు ఇంటి ముందు, ఏంటంటే నా బాధ ఏం చెప్పను నీకు, కడుపు తరుక్కుపోతుందని చెబుతుంటే, కష్టపడింది నేను, తపస్సు చేసింది నేను, ప్రత్యక్షం చేయించుకొని అడిగింది నేను, ఫలితం పొందింది మా ఊరోళ్ళు, ఇంతకంటే దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా అంటే, అయితే ఓ పని చేయి, ఈసారి మళ్ళీ తపస్సు చేయి, ఈసారి మళ్ళీ దేవుడిని కోరి వచ్చిన తర్వాత ఇది కోరు అంటాడు. అలాగే అంటాడు. మళ్ళీ తపస్సు చేస్తాడు. మళ్ళీ దేవుడు వస్తాడు. ఈసారి నీకు ఏం కావాలి అంటాడు. అంటే నాకేం వద్దు, నాకు ఒకటే చిన్న ఇది ఇవ్వు అంటాడు. ఏం కావాలంటాడు. నాకు ఒక కన్ను తీసే అంటాడు. ఒక కన్ను నాకు పోవాలి అంటే తదాస్తు అంటాడు. ఒక కన్ను ఇక్కడ పోయింది కదా, చూస్తే అక్కడ ఎవరికి కళ్ళు లేవు ఊరిలో, మొత్తం అందరికీ 2 కళ్ళు ఉన్నవి, 2 కళ్ళే మొత్తం పోతాయి అందరికీ. చూస్తాడు, ఆహా నాకు 10 అంతస్తుల బంగ్లా, 2 కార్లు, ఆహా 50 లైఫ్. అక్కడ ఎన్నున్నా ఎవరికి ఏమీ కనపడదు. 2 కళ్ళు ఎవరికి లేవు, ఉన్నవి ఎవరికైనా 2 కళ్ళే ఉంటే 2 పోయాయి. సో కట్ చేస్తే, తనకి లేదని బాధపడే వాళ్ళకంటే ఎదరవాడికి ఉంది అని బాధపడే వాళ్ళ సంఖ్య సమాజంలో ఎక్కువ. ఇది ఏమాత్రం మంచిది కాదు. మనం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అలాంటి గురుగారు బాగా చెప్పారు. కాలర్ వెయిట్ చేస్తున్నారు, తిరుపతి నుంచి యోగేశ్వరి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి గురువు గారు. మా ఓం నమ శివాయ. నమస్తే సార్, అది మా బాబు గురించి తెలుసుకోవాలండి సార్. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా బాబుది? ఇస్తాను సార్. 21/7/1990 సార్. అమ్మ అబ్బాయిదమ్మా ఇది? అవును సార్, మా అబ్బాయి సార్. అమ్మ శనివారం పుట్టినట్టు తెలుసా అబ్బాయి? అవును సార్. ఏం చేస్తున్నాడు అబ్బాయి? సాఫ్ట్వేర్ గా ఉన్నాడు, మ్యారేజ్ అయింది. ఆ రోజు అమావాస్య కూడా శనివారము, చతుర్దశి కృష్ణపక్షం చూపిస్తోంది. అబ్బాయి పుట్టినప్పటికి అమావాస్య వచ్చింది. అవును సార్, నైట్ 11:30. అందుకని అబ్బాయి పుట్టినప్పటికి పొద్దున్నంతా కూడా చతుర్దశి ఉంది, అవును మాస శివరాత్రి. అవును సార్. రాత్రి అబ్బాయి పుట్టినప్పటికి అమావాస్య వచ్చింది, ఆ డే అంతా కూడా చతుర్దశి ఉంది. అవును సార్. ఇది కర్కాటక రాశి. అంటే మనకి టైమ్ ఆఫ్ బర్త్ తీసుకోవట్లేదు, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకోవట్లేదు, ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటున్నాం సమయంతో సహా. అప్పుడు వరకు ఏ నక్షత్రం ఉంది, అప్పుడు దాకా ఏ తిథి ఉంది, ఆ తర్వాత ఏమి తిథి ఉంది. ఇది ఒక అంటే వ్యక్తుల గొప్పతనం కాదు, భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. ఒక 8 సెకండ్లో ఏమీ ఇన్ఫర్మేషన్ లేకుండా జాతక చక్రం వేసుకోవడం అనేది ఎంత విచిత్రం. ఇది ఎక్కడా సాధ్యం కాదు, ఏ కంప్యూటర్లకి సాధ్యం కాదు. కేవలం మన ఆధ్యాత్మిక సంపదలోనే ఇవన్నీ సాధ్యం.
అమ్మా ఈ అబ్బాయి ఎక్కడున్నారు ఇప్పుడు? సార్ అబ్బాయి ఇప్పుడు తిరుపతికి వస్తున్నారు సార్, హైదరాబాద్ లో ఉన్నాడు. ఆ, అది మ్యారేజ్ చేసినాము, వాళ్ళ దాంపత్య జీవితం సఖ్యతగా లేదు సార్. అమ్మ కొంచెం గట్టిగా. ఆ దాంపత్య జీవితం సఖ్యతగా లేదు. ఉమ్. కొంచెం భార్యాభర్త విడిగానే ఉన్నారు. వాళ్ళకి ఒక పాప కూడా పుట్టింది సార్. వివాహం ఎంతకాలం అయిందమ్మా? 3 ఏళ్ళు అయింది సార్. అంతే పాపకి కదా, మూడో అన్ని పాప. కాలం అన్నీ చదువుకుంటుంది. కొత్తగా పెళ్ళి అయినప్పుడు అంటే 2-3 ఏళ్ళు సాధారణంగా ఏమంటారంటే 7 years వరకు అది ఉంటుంది అంటారు. ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకోవడానికి సమయం తీసుకుంటుంది. చిన్న చిన్నవి ఉంటాయి, అవి పెద్దవి కాకుండా చూసుకోవాలి. చిన్న చిన్నవి లేకుండా ఏ కుటుంబం ఉండదు. దాన్ని మనం పెద్ద పెద్ద మాటలతో చెప్పుకోక్కర్లేదు. అంటే వేరు వేరు ప్రాంతాల నుంచి పెళ్ళి అనగానే వేరు వేరు ప్రాంతాల నుంచి వేరు వేరు కుటుంబాల నుంచి ఇద్దరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి పెళ్లి చేసేయంగానే రేపటి నుంచి ఇద్దరు ఒకటైపోతారు అనుకుంటే పొరపాటు. అది కొన్ని రోజులు అది ఆకర్షణ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అది కొన్ని రోజులు అలా ఉంటుంది. తర్వాత నిదానంగా తెలుస్తూ ఉంటుంది, ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలుస్తున్నప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతుంటాయి. మొత్తం తెలిసిపోయిన తర్వాత ఇద్దరు వైట్ పేపర్ అయిపోయిన తర్వాత ఇంకేమీ ఉండదు, కొట్లాడడానికి పోట్లాడడానికి ఏముండదు. ఇద్దరిలో ఎవరికి కష్టం ఇచ్చినా ఇద్దరికి కష్టం వస్తుంది, ఇద్దరు బాధపడతారు. సంతోషం కలిగితే ఇద్దరు ఆనందపడతారు. కాబట్టి ఆందోళన పడక్కర్లేదమ్మా. కాలం అన్నిటికీ సమాధానం చిన్న చిన్నవి ప్రతి కుటుంబంలో ఉంటాయి. అబ్బాయికి ఒక రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ఇచ్చి చూడండి. 13ముఖి రుద్రాక్ష, 12ముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా 13. ఇది కుదరకపోతే 12. సూర్యస్వరూపం ఉన్నతమైన స్థితి కోసం. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వండి, వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. బెంగళూరు నుంచి రూప గారు కాల్ చేశారు. నమస్తే అండి. నమస్తే గురుగారు. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ గురుగారు. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ 25 January 25 జనవరి 1973. 1973. అవునండి. అమ్మ గురువారం పుట్టినట్టు తెలుసా? ఎవరిదమ్మా ఇది? ఇది మా హస్బెండ్ అండి. అమ్మ వారు గురువారం పుట్టినట్టు తెలుసా? అవునండి. పొద్దున్న 8:15 కండి. 8:15, 8:20. అవును, అది పంచమి కృష్ణపక్షము, బహుళ పంచమి. ఓకే. అమ్మ ఇది కన్యారాశి చూస్తున్నారా, సింహరాశి చూస్తున్నారా? కన్యా రాశి అండి. ఎందుకంటే సింహం పూర్తి కన్యలోకి అప్పుడే ఎంటర్ అయింది. నాకు డౌట్ వచ్చింది, అందుకని మీరు ఏం చూస్తున్నారా. కన్యా రాశి. ఉదయమే ఇది కన్యారాశి వచ్చేసింది. అవునండి. అమ్మ వారు ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ అయితే చేయట్లేదండి. ఆయన హెల్త్ కొంచెం చాలా ప్రాబ్లం ఉంది. ఏమి అనారోగ్యం చెప్పొచ్చా? అంటే కొంచెం న్యూరో ఒకటి డయాబెటీస్ ఉందండి. ఏమ్మా? న్యూరోపతి అండి. అంటే కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకుని మాట్లాడరండి. బ్రెయిన్ లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి ఆయనకి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ప్లస్ డయాబెటిక్ కూడా చాలా చిన్న వయసులో. అమ్మ ఒక 3 కాంబినేషన్ చెప్తాను, 3 రుద్రాక్షలు. అవకాశం ఉంటే అవి ఇచ్చి చూడండి. నిజంగా చెప్తున్నా, వచ్చిన తర్వాత అంటే లవ్ పెట్టాల్సిన అవసరం నిజంగా అవకాశం ఉంటే వేసి చూడండి. ఏ పుట్లో ఏ పాముందో ఎలా తెలుస్తుంది. ఒక 9 ముఖాలు, 11 ముఖాలు, ఏకముఖి. ఏమిటి 3 ప్రత్యేకత అంటే చూడ్డానికి సిమిలర్గానే ఉంటాయి. నవముఖి నవశక్తి స్వరూపము 9 ముఖాలు, 11 ముఖాలు ఏకాదశముఖి ఏకాదశ రుద్రస్వరూపము, అది హనుమాన్ స్వరూపం కూడా. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 9, 11, 1, 3 చూడ్డానికి సిమిలర్గానే ఉంటాయి. బట్ 3 కలిస్తే జనరేట్ అయ్యే పవర్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ 3 కలిస్తే ఫాదర్ ఆఫ్ ది మెడిసిన్గా చెప్పుకునే చరకుడు తన చరక సంహితలో ఇది ద్వితీయ సంజీవిని అంటాడు. అంటే సంజీవిని ప్రాణం పోస్తే మళ్ళీ అంతటి శక్తివంతమైంది రుద్రాక్షలో ఈ కాంబినేషన్ అంటాడు. కాబట్టి అవకాశం ఉంటే ఈ 3 ఇచ్చి చూడండి అమ్మ. లేకపోతే ఏదైనా ఒక్కటి, అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, కాల్ తీసుకుందాం. అంతకంటే ముందు చాలా మందికి ఈ ప్రశ్న ఉంటుంది, అంటే రుద్రాక్షలు వేసుకుంటే అంతా బాగానే ఉంటుందా, అన్నీ సరైపోతాయా అని చాలా మంది ఇంకా డౌట్ పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే రుద్రాక్ష వేసుకుంటే పైన కన్నం పడి మీ ముందు డబ్బు పడుతుందని ఎప్పుడు చెప్పలేదు. కానీ రుద్రాక్ష వేసుకుంటే మీరు ఊహించని ఫలితం, ఒక దైవికమైన సంపద మన దగ్గర ఉంటే. రుద్రాక్ష అంటే స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే
వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు పక్కనే ఉంటాయి. ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. ఉదాహరణకి పాండవులు కౌరవులు. పాండవులు 5గురే, కౌరవులు 100 మంది. అంతేకాకుండా ఇటు 7 అక్షణ్యాలు మాత్రమే ఉన్నాయి, అటు 11 అక్షణ్యాలు ఉన్నాయి సైన్యం, ఆల్మోస్ట్ డబుల్. ఇక్కడ చూస్తే ఎవరూ లేరు. అటు ఎవరున్నారంటే కృతవర్మ, కృపాచార్య, భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, కర్ణ, అతిరథ మహారథులు అందరూ ఉన్నారు. ఏ ఒక్కళ్ళని తక్కువ అంచనా ఎవరు స్వయంగా చనిపోయే వాళ్ళు అందరూ ఎవరూ లేరు. ఎదరవాడు వస్తే కొట్టి చనిపోయేవాళ్ళు. ద్రోణుడు నా బలహీనత ఇది, నన్ను ఇలా కొడితే దుష్టద్యుమ్నుడు తర్వాత వెళ్ళి కోసేస్తాడు. అలా వాళ్ళ బలహీనతలు. భీష్ముడు నా బలహీనత సెకండ్ని తీసుకొచ్చి పెట్టు, నేను చనిపోతాను, అంపశయ్య మీదకి వెళ్ళిపోతాను. అలాగే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టేసుకొని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. అంతటి ఎక్కడా కూడా అలా కర్ణుడు పూర్తిగా బలహీనపడిన తర్వాత అర్జునుడు వచ్చి విల్లంబులన్నీ వదిలేసిన తర్వాత అప్పుడు ఇది ఇంతమంది అతిరథ మహారథులుండి, ఇంత సైన్యం ఉండి, ఇంతమంది వీరులుండి కేవలం 5గురు వీళ్ళు విజయం సాధించారంటే కారణం భగవంతుడు వీళ్ళ వైపు ఉన్నాడు. అంటే దైవికమైన సంపద ఉంటే ఎన్ని దుష్ట శక్తులు కానీ, ఎంత దుష్ట చతుష్టయం కానీ అటు ఉంటే ఇటు భగవంతుడు వీటన్నిటిని డామినేట్ చేసుకొని అంతిమ విజయం ధర్మం వైపే తీసుకొని వస్తాడు. అంటే ధర్మం వైపు అంటే ఒక దైవికమైన సంపద ఉంటే సాత్వికమైనటువంటి ఆలోచన ఉంటుంది, సాత్వికమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. ఎప్పుడైతే సాత్వికత ఉంటుందో అంతకంటే బలాలు ఇంకేమీ ఉండవు. బలాలు బయటికి కనిపించకపోవచ్చు, అవి సమయం వచ్చినప్పుడు వాటి ప్రదర్శన చేస్తూ ఉంటే ఆ ఫలితాలు మనం పొందుతూ ఉంటాం. కాబట్టి రుద్రాక్ష ఒక దైవికమైన సంపద. అది మనతో తోడుంటే జీవితాంతం ఆ వ్యతిరేక శక్తులు రాకుండా కాపాడుకుంటాం. విజయాలు ఎప్పుడూ మనతోనే ఉంటాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకనే రుద్రాక్ష ధారణ చేయాలి. ఆల్రైట్ గురుగారు, కాలర్ వెయిట్ చేస్తున్నారు. ఖమ్మం నుంచి నిహారిక గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమః మాట్లాడండి గురుగారు. అమ్మా ఓం నమ శివాయ్. అక్టోబర్ 20, 1990. 20 అక్టోబర్ 1990. అమ్మా. అవునండి గురుగారు. శనివారం నాడు. అవునండి గురుగారు, మీ దగ్గరికి కరోనా తర్వాత మా నాన్నగారు వచ్చారండి. ఇది పాడ్యమి, అమావాస్య. అన్ని అమావాస్య క్లోజ్ గా ఉన్నాయి ఏమిటో అమ్మ. ఇది పాడ్యమి, శుద్ధ పాడ్యమి, అమావాస్య తర్వాత రోజు. ఇది కన్యా రాశి, హస్త నక్షత్రము. అవునండి. మా నాన్నగారు వచ్చారండి కరోనా తర్వాత. అంటే యాక్చువల్లీ ఏమైందంటే కరోనా అమ్మ మర్చిపోయాం. కరోనాలో మా ఫాదర్ చాలా బెడ్ సిక్ అయిపోయారండి. అసలు హాస్పిటల్లో అన్ని చూపించాము, అప్పుడు తీసుకోవడానికి ట్రీట్మెంట్ కరెక్ట్ గా ఇవ్వలేరు. సో ఎవరో చెప్తే మా అన్నయ్య వచ్చి మీ దగ్గర రుద్రాక్ష తీసుకొని వేసినాక అదేంటో ఏమో మిరాకిల్ అండి, అసలు ఊహించలేము. డెఫినెట్ గా మిరాకిలేనమ్మా, నిజంగా బాగుంది. ఇప్పుడు ఎవరిదమ్మా ఇది? మా నాన్నగారు ఒక 6 months. ఇది ఎవరిది ఇప్పుడు? ఇది మా తమ్ముడుదండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. మ్యారేజ్ గురించి అండి, మ్యారేజ్ సంబంధాలు వస్తున్నాయి, దగ్గర వరకు వచ్చి పోతున్నాయండి. సక్సెస్ కి దగ్గర అవుతున్నారేమో కదా, అలా కూడా అనుకోవచ్చు. దగ్గరకు వచ్చి పోతున్నాయంటే అన్ని ఈసారి మంచి జరుగుతాయేమో. దగ్గరగా మీ తమ్ముడికి ఉపయోగపడేటట్టుగా ఒక ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్య స్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేసి చూడండి. ఇవాళ రోజు కూడా చాలా మంచి రోజు కదా, ఏకాదశి. రైట్. కాలర్ వెయిట్ చేస్తున్నారు గురుగారు. వెంకట నాగేశ్వరరావు గారు, గురుజాల నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి గురుగారు. నమస్తే గురుగారు. ఓం నమ శివాయ్. ఎలా ఉన్నారండి? ఎలాగున్నామండి? ఏమిటా నిర్లిప్తత? కొంచెం గట్టిగా చెప్పండి. ఏది ముందుకు రావట్లేదు సార్. మీరు ముందుకు ఏ పని చేసినా కానీ ముందుకు రావట్లేదు. ఏమిటో ఒకటి చెప్తారా? ఇబ్బంది ఏమిటో? సార్ ఇబ్బంది ఏమిటో ఒకటి చెప్పగలుగుతారా? నాకు 3 పిల్లలు, ఒక ఆయన 90, ఒక ఆయన 93, 92. ఇంతవరకు పెళ్లిళ్ళు కావాల. నాకు ఆర్థిక స్థితి లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు పిల్లలిద్దరు? సార్ MBA చేశారు, ఇంజనీరింగ్ చేశారు. ఇద్దరు సంపాదనలో ఉన్నారండి? ఏదో జాబ్ లో? ఏం లేదండి. జాబ్ ముందు ఏదో దాంట్లో పెట్టండి, ముందు ఏదో ఒక జాబ్ లో పెట్టండి. ఖాళీగా కూర్చోవడం కరెక్ట్ కాదు. ఏదొస్తే అది, ఏ జాబ్ వస్తే ఆ జాబ్. లేకపోతే చిన్న వ్యాపారమైన, చదువుకున్న చదువు గెయిన్ చేసిన కేవలం ఉద్యోగానికి కాదు, వ్యాపారం అన్నా చేయొచ్చు. ఏదో ఒకటి చేయించండి. వ్యాపారం ఉంది, టీ కొట్టు ఉంది, ఏదో ఒకటి టీ కొట్టు చూస్తున్నారు. ఏదో ఒకటి చేయించండి. ఖాళీగా అయితే కూర్చోబెట్టకండి.
ఆర్థికంగా అనేది ఏది నిరుత్సాహం లేదండి, ఇంతవరకు నిర్లిప్తత సొంత ఇల్లు పనికిరాదు. కూడా లేదండి. ఉత్సాహంగా ఉండండి, పాజిటివ్గా థింక్ చేయండి, ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. మాకు మాత్రమే అవ్వట్లేదు అన్న ఆలోచనలోంచి బయటికి రండి. సో ఒక రుద్రాక్ష చెప్తాను, ముందు మీరు వేసుకోవడానికి ట్రై చేయండి. ఒక కాంబినేషన్, మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది. అంటే మెయిన్ పిల్లర్ ఆఫ్ ది హౌస్, క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ మీరే. కాబట్టి ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి అవకాశం ఉంటే ఈ 3 ధరించడానికి ట్రై చేయండి. ఇది వచ్చిన తర్వాత ఆ ఫలితం ఏమిటో మీరు చూస్తారు. సప్తముఖి లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే 3 వేయండి, లేకపోతే ఏదన్నా ఒక్కటి. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. కొంతమంది చిన్న చిన్న ఫలితాల కోసం చాలా ప్రలోభాలకి గురయ్యి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ గురువుగారు? ఇప్పుడు నిత్యం ఈ ఆశ అనేది చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడు ఈ గేమింగ్లు పిల్లలు ఆడుతున్నారు, ఈ గేమింగ్లు కావచ్చు, ఈ లోన్స్ కూడా, ఆన్లైన్ లోన్స్, ఆన్లైన్ గేమింగ్స్, అసలు ఒకటి కాదు, చిన్న చిన్న ప్రలోభాలకి అదేదో అందులో విజయం సాధించి కష్టపడకుండా ఏదో తెచ్చేద్దాం. చిన్న చిన్న ప్రలోభాలకి ప్రతి వాళ్ళు. అడవిలో సింహానికి ఆకలేసి అక్కడ గాడిది నాకు దొరకట్లేదు, దాన్ని తీసుకురారా అని నక్కకి చెప్పింది. దాన్ని ఎలా అన్నా తీసుకురా, నువ్వు మంచి మాయ మాటలు చెప్తావు కదా, మామూలుగా అయితే రాదు, వెళ్ళి తీసుకురమ్మంటే నక్క వెళ్ళి గాడిద దగ్గరికి వెళ్ళి, బావా నిన్ను సింహం పిలుస్తోంది. నన్ను ఎందుకు పిలుస్తుందంటే తను తీర్థయాత్రలకు వెళ్తుందంట, రాజుగా ఇప్పుడు అడవికి ఎవరో వాళ్ళు కావాలి కదా, టెంపరీగా నేను రాజుని చేద్దామనుకుంటుంది తను వచ్చే వరకు. అంటే నన్ను అడవికి రాజు అవుతానా అని చెప్పేసి, సరే ఇంకేం ఉండదు కదా, ప్రమాదం ఏం లేదు కదా అంటే, నేను ఉన్నాను కదా, నీకెందుకు, ఏం ప్రమాదం ఉంటుంది, తను రాజుని చేసి వెళదామని చూస్తోంది కదా అంటే, నేను నమ్మి రాజు అవుతానన్న ఆశతో వచ్చింది. వచ్చిన తర్వాత రాగానే ఒక్కసారి మీద కురకంగానే తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేసింది గాడిద. ఆ ప్రయత్నంలో చెవు పోయింది. చెవు మొత్తం తినేసింది, సింహం తినేస్తే, చూసావా నన్ను అనవసరంగా తీసుకొచ్చావు, అది నా మీద దాడి చేసింది, చంపడానికి వచ్చింది, నాకు మీద అధికారం ఇవ్వడం కోసం కాదు అంటే, పిచ్చమొఖమా ఇంకా నువ్వు ఎక్కడున్నావు, అతను నిన్ను ఆ కుర్చీలో కూర్చోబెట్టగల, నిన్ను రాజుని చేయాలి కదా, రాజుని చేయాలి అంటే కిరీటం పెట్టాలి. నీ చెవులుంటే కిరీటం ఎలా పెడతారు తింగరోడా, ముందు ఆ చెవులు తీసే ప్రయత్నం చేస్తోంది, కిరీటం పెట్టించుకో అంటే, కరెక్టే కదా అని చెప్పేసి వెళ్ళిన తర్వాత రెండోసారి మళ్ళీ చంపడానికి దూకితే తనకు అర్థమైపోయి తప్పించుకుంటే ఈ తప్పించుకునే క్రమంలో అది పారిపోతుంటే తోక దొరికింది సింహానికి. తోక తినేస్తే, చూసావా నువ్వు నన్ను ప్రలోభ పెట్టి మాయ మాటలు చెప్పి పంపించావు, ఇప్పుడన్నా నీకు అర్థమైందా, మళ్ళీ దూకింది, ఈసారి నేను దొరకలేదు కాబట్టి సరిపోయింది, నా తోక పోయింది, అమ్మయ్య అంటుంది. వారి తింగరోడా, నువ్వు తింగర ఆలోచనలు కట్టిపెట్టు, సింహాసనం మీద కూర్చుంటే తోక అడ్డం వస్తుంది, తోక అడ్డం వస్తే ఎలా కూర్చుంటావు, అది రాజసింహాసనం అని అంటే, అంతే కదా, కారే కరెక్టే కదా, పిచ్చ ఆలోచనలు మానేసి వెళ్ళు అంటే, ఈసారి వెళితే ఛాన్స్ ఇవ్వకుండా సింహం తినేసింది, చంపేసి పార్ట్స్ అన్నిటి సపరేట్ చేసి నా దగ్గరికి తీసుకురా అని నక్కకి చెప్పింది. బ్రెయిన్కి బ్రెయిన్, హార్ట్కి హార్ట్, లివర్కి లివర్, కిడ్నీకి అన్నీ అయిన తర్వాత, అన్నీ చేసిన తర్వాత నక్కని అడుగుద్ది, ఏంట్రా ఇందులో బ్రెయిన్ లేదు అని. ఊరుగా రాజా నువ్వు గొప్పవాడివి, దానికి నిజంగా బ్రెయిన్ ఉంటే అది మొదటిసారి తప్పించుకున్నప్పుడు పారిపోవాలి, రెండోసారి వచ్చింది, మూడోసారి ఇది ఎక్కడ దానికి బ్రెయిన్ లేదులే అంటే, పులి కంటే తెలివైంది నక్క, ఇది బ్రెయిన్ని తినేసింది. సో ప్రలోభం పెట్టేటప్పుడు మనం బలహీనతలు ఎదరవాళ్ళకి బలాలుగా మారుతాయి. చిన్న చిన్న ప్రలోభాలకి మనం లోనైతే జీవితాలే పాడైపోతాయి. ఇది కథ కాదు, నిజ జీవితంలో కూడా సంఘటన చెప్తాను, ఒక్క నిమిషంలో ముగిస్తాను. ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ ఒకటి రాసుకుంటే తెల్లబడతారని, అంటే చిన్న సంఘటన, కంపెనీని విమర్శించడం కోసం కాదు, కానీ సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్నిటిలో ఎన్నో సంవత్సరాల నుంచి ఇది రాసుకుంటే తెల్లబడతారని వాళ్ళు ప్రచారం చేస్తే ఇది అబద్ధం. ఏ డెర్మటాలజిస్ట్ని అడిగినా స్కిన్ టోన్ అయితే మారదు. స్కిన్ టోన్ మారదని అమ్మేవాడికి తెలుసు, కొనేవాడికి తెలుసు. మా చిన్నప్పుడు 60 రోజుల్లో తెల్లబడతారని చూపించేవారు, తర్వాత 45 రోజులు, తర్వాత 30 రోజుల్లో తెల్లబడతారు, తర్వాత 21 రోజుల్లో తెల్లబడతారు, 2 వారాలు, 1 వారం. ఇప్పుడు చూస్తే ఆ ప్యాకెట్ మీద నీడిలు 24 గంటలు టైం వేసి ఉంటుంది, నీడిక్కల నుంచి 1 నుంచి 24 మీదకి వెళ్తుంది, అక్కడ నల్లగా ఉన్నమ్మే తెల్లబడిపోతుంది 24 గంటల్లో. ఇది అబద్ధమని కొనేవాడికి తెలుసు, అమ్మేవాడికి తెలుసు. అయినా నా వరకు తెల్లబడతానేమో అని చిన్న ఆశ. ఈ ఆశ అంటే ఎవరు దీనికి అతీతులు కాదు, కథలో చెప్పుకోవడమే కాదు, వాస్తవం కూడా ఇలాగే ఉంటుంది. ఈ ఎవరు దీనికి అతీతులు కాదు. కాబట్టి ఈ ప్రలోభాలకి లోను కాకండి, ఎదరవాళ్ళు మన బలహీనతల్ని బలాలుగా, పెట్టుబడులుగా మర్చుకుంటారు. గురుగారు కాలర్ వెయిట్ చేస్తున్నారు ఒంగోలు నుంచి ప్రసన్న గారు. నమస్తే అండి.
మేడం నమస్కారం అండి. మాట్లాడండి గురుగారు, గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివ. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నా గురుగారు, మీరు? నాకేమమ్మా ఫస్ట్ క్లాస్. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ గురుగారు 22/6 22/6 1984. 84. అమ్మ శుక్రవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా, ఫ్రైడే. తెలుసు గురుగారు. ఇది అష్టమి, కృష్ణపక్షము, బహుళ అష్టమి. ఇది మేషరాశి. ఎస్. ఒక్క రుద్రాక్ష. ఓ 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది ఈ ఒక్క రుద్రాక్ష. అవకాశం ఉంటే వేసి చూడండి, అన్నీ బాగుంటాయి. ఆల్ ది బెస్ట్. ఆల్రైట్ గురుగారు, చాలా మందికి కాల్స్ కనెక్ట్ అవ్వవు మీతో మాట్లాడడానికి. సో మీ దగ్గరకు వచ్చి మీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే అపాయింట్మెంట్ ఇస్తారా? ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారు? ఇది నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. అపాయింట్మెంట్స్ అవి నాకు ఏమీ తెలియదు, అలాంటివి ఏమి ఉండవు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు. ప్రతి గురువారం నాడు ఈ సంస్థ కార్యాలయం ఎక్కడో దగ్గరికి సౌత్ ఇండియాలో అటెండ్ అవుదామని ఒక ఇది చేశాం. అక్కడి నుంచి సౌత్ ఇండియాలో ఏదో ఒక బ్రాంచ్ ఆఫీస్కి వెళుతున్నాను గురువారం. సరే, మొన్న ఇప్పుడు కమింగ్ గురువారం నాడు రాజమండ్రి వెళుతున్నాను. రాజమండ్రిలో మధ్యాహ్నం 1:30 వరకు నేను అక్కడ అందుబాటులో ఉంటాను. మ్యాక్సిమం 2, అంటే కొన్ని గంటలు మాత్రమే, 2-2.5 గంటల మించి ఉండను. సాయంత్రానికి ఇంటికి వచ్చేయాలి కాబట్టి మీరు 2-3 పేర్లు నమోదు చేస్తే కష్టం అవుతుంది. ఒక్కొక్క పేరు అక్కడ నమోదు చేయండి. ఇదేమి ఎమర్జెన్సీ కాదు. అంతగా అవసరమైతే మళ్ళీ నేను వచ్చినప్పుడు కలవచ్చు. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. ఒక్క గురువారం నాడు మాత్రం నేను ఉండను. అలాగే మీరు సౌత్ ఇండియాలో ఎక్కడున్నా ఈ సంస్థకు దగ్గరగా వెళితే, నాతో మాట్లాడాలని మీరు అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. అది అంటే చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదా రేపు గురువారం నాడు రాజమండ్రిలో నన్ను కలవాలని మీరు అనుకున్నా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ప్రయత్నించండి. అలాగే మా అమ్మాయి శ్రావణి ఈరోజు విశాఖపట్నం బ్రాంచ్లో ఉంటుంది మధ్యాహ్నం వరకు. తను కూడా శ్రావణిని కలవాలన్నా మీరు ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ విశాఖపట్నంలో. తర్వాత రేపు సోమవారం నాడు, ఆదివారం బెంగళూరు అనుకుంటా, సోమవారం విశాఖపట్నం, నాకు తెలియదు. ఈ రెండు మీరు కొంచెం కన్ఫ్యూజ్. శ్రావణి విశాఖపట్నం, బెంగళూరు, ఆదివారం బెంగళూరు, సోమవారం విశాఖపట్నం. సో మధ్యాహ్నం వరకే తను ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. తను కూడా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2 సెంటర్లు పెద్దవే. అర్థం చేసుకొని సహకరించండి. ఆల్ ది బెస్ట్. ఆల్రైట్ గురువు గారు, ఇవాళ కార్యక్రమంలో చాలా విషయాలు తెలియజేశారు. మోటివేషనల్ స్టోరీ నుంచి ఇప్పుడు చెప్పిన కథ వరకు చాలా చక్కటి వివరాలన్నీ తెలియజేశారు. థ్యాంక్ యూ గురువు గారు. ఇది ఇవాళ కార్యక్రమం. నమస్తే. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepal